అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఉగాది పండుగ కదండి ఈరోజు వీడియో పెడదామని చెప్పేసి లాంగ్ వీడియో పెడుతున్నాను. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలని, అన్ని శుభాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఇంట్లో కూడా అన్నీ మంచిగా జరగాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఈ విధంగా నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే పండుగ పనులు అని కాదు కానీ డైలీ ఇలాగే ఉంటుంది, కానీ ఈరోజు ఎందుకో కొంచెం కొత్తగా అనిపిస్తుంది పండగ కాబట్టి. అది కాక మేము మీదికి వచ్చిన తర్వాత పైన సర్దుకున్న తర్వాత ఇదే ఫస్ట్ పండగ అనమాట. అందుకే కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. తలస్నానం చేసేసి మంచిగా అన్ని పనులు చేసేసుకొని తలస్నానం చేసి తర్వాత కడపలకి ముగ్గులు పెట్టేసి ఇంకా వంట పనులకి దిగాలి. ఫస్ట్ అయితే తులసికోట దగ్గర దీపం పెట్టేశాను. ఎందుకంటే ఇంక కొంచెం తులసికోట దగ్గర దీపం పెట్టేస్తే మనం ఇంట్లో వంట పూజ నిదానంగా అయినా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువగా మా వారు పచ్చడికి ప్రిపేర్ చేసేవారు, కానీ ఈసారి ఏంటంటే కొంచెం డోర్స్ ఎక్కువైనాయి కదా, దాంట్లోకి మామిడి తోరణాలు కట్టడము, వేప ఆకులు కూర్చడము, అలాగే బంతిపూల దండలు కట్టడము, ఈ పనులలో ఆయన బిజీగా ఉన్నారనమాట. సరేలే, నాకు కూడా వంట పని కొంచెం తక్కువగా ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఈ పచ్చడి పని నేనే చూసుకుంటున్నాను. ఇది పెరుగు చట్టి అండి. ఫస్ట్ అయితే మనం ఇట్లా పచ్చడికి యూజ్ చేసేసి తర్వాత మనం పెరుగు తోడు పెట్టుకోవచ్చు అని, పాలు తోడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే పచ్చడికి వాడుతున్నాను. తర్వాత ఇంకా భక్షాల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెయిన్గా ఉగాది అంటే మాకు భక్షాలే అనమాట. తర్వాత పచ్చడి భక్షాలు మెయిన్. తర్వాత మామిడికాయ పప్పు, ఇంకా అన్నం, అవి రెగ్యులర్గా ఉండేటివే. కానీ మెయిన్గా అయితే తెలంగాణ ప్రాంతంలో భక్షాలు పచ్చడి కంపల్సరిగా చేస్తారు. అట్లాగే ఇట్లా కూరాడి నీరాడి అని మనకు వంటింట్లో ఆగ్నేయ మూలకి ఇట్లా మేము పెట్టుకుంటామండి. మట్టి కుండలు పెట్టుకుంటాం యాక్చువల్గా. కాకపోతే ఇంక అక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి నేను అట్లా స్టీల్ చెంబులు పెట్టుకున్నాను అనమాట సపరేట్గా. ఇట్లా పచ్చడి అయితే ఇట్లా తయారైపోయింది. వేపపూత, మామిడి తురుము, బెల్లం, చింతపండు, జీలకర్ర, కొన్ని మిరియాలు, ఉప్పు అన్నీ వేసి షడ్రుచులు వేసి మంచిగా తయారు చేశాను. ఫస్ట్ టైం అనమాట నేను పచ్చడి తయారు చేయడము. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత చూడాలి ఎలా ఉందో. ఇలా ఇప్పుడు భక్షాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 4 అయితే ఫస్ట్ చేస్తానన్నమాట దేవుడికి పెట్టుకోవడానికి. మిగతావి తర్వాత చేసుకోవచ్చు. అన్నీ మొత్తం ఇలా మంచిగా ఒక 2-3 అవర్స్ నానబెట్టాలన్నమాట. దీని రెసిపీ కూడా నేను షార్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత మామిడికాయ పప్పు ఇట్లా ప్రిపేర్ అవుతుంది. అన్నము నేను మామూలుగా విడిగా వడపప్పు, పెసరపప్పు నానబెట్టి నైవేద్యం పెట్టే బదులు ఇట్లా అన్నంలోనే పెసరపప్పు కలిపేసి వండుతానన్నమాట. మనకు అన్నంలాగా ఉంటుంది, ప్లస్ పెసరపప్పు కూడా నైవేద్యంగా పెట్టినట్టుగా పనికొస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా భక్షాలు అనేవి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా పెట్టేయచ్చు. ప్రిపేర్ అయిపోయిందండి మొత్తము ఇట్లా పూజకి. మాకు మార్నింగ్ అవర్స్లో ఇట్లా సూర్యకిరణాలు లోపలికి వస్తాయి అన్నమాట పూజ గదిలోకి. ఒక 10-15 వరకు అట్లా వస్తాయి. ఈ విధంగా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. పూజ అయిపోయిందండి. ఈ విధంగా అరిటాకులో పెట్టానన్నమాట. ఈ విధంగా తర్వాత పచ్చడి ఇట్లా ప్రిపేర్ చేశాను. పచ్చడి కూడా నైవేద్యంగా పెట్టేసి దేవుడికి చూపించి ఆ తర్వాత మనం తీసుకోవాలి. ఇలా అయిపోయిందనమాట పూజ. తర్వాత గుడికి వెళ్ళొస్తాను. అయితే కొంచెం పిల్లలు లేరు కాబట్టి, మేమిద్దరమే కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోయిందనమాట. ముందు రోజే అన్ని క్లీనింగ్ పనులన్నీ ముందు రోజే పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం పెద్ద ఇల్లు కదా, ఇప్పుడు క్లీనింగ్ తర్వాత తొందరగా అవుతుందో కాదో అని చెప్పేసి 2 డేస్ నుంచి చేస్తూనే ఉన్నాను. అట్లా కొంచెం తొందరగా ఫాస్ట్గా అయిపోయింది. మనకు కొంచెం టైం మిగులుతుందనమాట. లేదంటే ఇంకా మనము నైవేద్యాలు చేసి పెట్టే వరకే మనకు 12 అయిపోతుంది. మామూలుగా కొంచెం ఎక్కువ మంది ఉంటే కనుక వంట చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఇట్లా తర్వాత మేము ఇట్లా కూరడికి నీరాడికి కూడా ఇట్లా నైవేద్యం పెట్టుకుంటాము. 2 ఆకులలో పెట్టాలి, కానీ ఇంకా నేను ఏంటంటే అరిటాకులో పెట్టాను కదా అని చెప్పేసి ఒకటే ఆకులో మొత్తం పెట్టేశాను అనమాట. ఒకటేసారి ఇట్లా పెట్టేసుకొని మంచిగా దండం పెట్టుకోవాలన్నమాట. ఇది ఆగ్నేయం వైపు ఉంటుందన్నమాట మన కిచెన్లో. మామూలుగా కొంతమంది ఆగ్నేయ దీపం కూడా పెట్టుకుంటారు కదా, అలాగా అనమాట.
మా ఇల్లు ఎప్పుడు ఇట్లా నిండుకుండలాగా చల్లగా చూడు తల్లి అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకోవాలన్నమాట. ప్రతి పండగకి పెట్టుకుంటానండి ఇట్లా. మామూలుగా డైలీ అయితే ఏం ఉండదు కానీ ప్రతి పండగ రోజు మాత్రం స్పెషల్ అకేషన్స్లో మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాము. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా అట్లా కంపల్సరీ పెట్టుకుంటామన్నమాట. దేవునికి దీపం మాత్రం నిత్య దీపం ఉంటుందన్నమాట. ఇట్లా బయట కూడా అయితే ఇది సెకండ్ ఫ్లోర్ బాల్కనీ అనమాట. కింద చూయించింది ఇందాక ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ, ఇది సెకండ్ ఫ్లోర్ బాల్కనీ. ఇందులో కూడా మంచిగా ముగ్గులు పెట్టుకొని మంచిగా నీట్గా పెట్టుకుంటాను. తర్వాత ఇందులో తులసి కోట కూడా ఉందన్నమాట. కానీ ఇంకా అందులో ఇంకా మట్టి చెట్టు తీసుకురాలేదు. కొంచెం కొత్త మట్టి తీసుకొద్దామని చెప్పేసి ఎవరు తొక్కందైతే కొంచెం బాగుంటుంది కదా, చెట్ల నర్సరీ దగ్గర ఉంటుంది కదా కొత్త మట్టి, అది తీసుకొచ్చి వేద్దామని చెప్పేసి ఆగాను. ఇలా ఉంటుందన్నమాట మా ఇల్లు. ఎవరికైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే మేము రీసెంట్ టైంలో కట్టాం కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ బుద్ధుడిని ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద బాల్కనీ కదా, ఇక్కడ సాయంత్రం పూట కూర్చున్న మనకు కూడా బాగుంటుంది కదా, పీస్ఫుల్గా ఉన్నప్పుడు అట్లా కూర్చోవచ్చు అని చెప్పేసి బుద్ధునైతే ఇక్కడ ప్లేస్ చేశాను. ఎక్కడ కూడా నేను విగ్రహాల జోలికి వెళ్ళలేదండి, టైల్స్ జోలికే వెళ్ళాను. ఎందుకంటే కొంచెం మనకు ఖర్చు తక్కువలో అయిపోతుంది. అట్లాగే మనకు విడిగా ప్లేసు దానికి పట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోతే కింద రాధాకృష్ణులది కూడా అలాగే టైల్స్ లాగే పెట్టించుకున్నాను. పైన బుద్ధుడిది కూడా అలాగే పెట్టించుకున్నాను. ఇంకొకటి మాత్రం మిగిలిపోయిందండి, వెంకటేశ్వర స్వామిది పెట్టించాలి. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి.